దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 8వ వాక్యాన్ని నేను చదువుతాను. ఇప్పుడు గమనించండి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈ మాట దావీదు నిబంధన మందసాన్ని యెరూషలేముకు తీసుకొచ్చినప్పుడు చెప్పినటువంటి మాట ఇది. ఈ 16వ అధ్యాయం అంతా కూడా కీర్తన. ఇది ఈ కీర్తన దావీదు ఎప్పుడు రాసుకున్నాడు అంటే, యెరూషలేముకు దేవుని మందసాన్ని తీసుకుని వచ్చిన సమయంలో ఆనందిస్తూ సంతోషిస్తూ ఆ సంతోషానికి సంబంధించినటువంటి కృతజ్ఞతాపూర్వకమైన అనుభవంతో వ్రాసిన కీర్తన ఇది. ఆ కీర్తనలో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మానవుని జీవితంలో కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనకు కలిగినది ఏదైనా దేవుని వలన కలిగినది అని నమ్మడం అనేది మనస్సులో ఉంచుకోవడం చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. మనకు కలిగినది దేవుని వలన కలిగిందనే ఆ అనుభవాన్ని మన మనస్సులో ఉంచుకోవడం ఒక మంచి లక్షణం. అది అలవరుచుకోవలసినటువంటి లక్షణం. దావీదు అంటాడు, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే మనం పొందినటువంటిది ఏదైనా కానీ ఆయన వలన మనం పొందాము అని గుర్తు చేసుకుంటూ జ్ఞాపకం ఉంచుకొని కృతజ్ఞత చెల్లించే అనుభవం. అందుకే యాకోబు పత్రికలో ఒక మాట ఉంది, నేను చదువుతాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. హల్లెలూయా. జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ప్రతి ఈవియు, నీవు పొందే ప్రతి ఆశీర్వాదం, నీవు పొందే ప్రతి మేలు పరమ నుండి జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వస్తుంది అని నమ్మి అది జ్ఞాపకం ఉంచుకొని అది గుర్తించి దాని కృతజ్ఞత చెల్లించే అనుభవంలో మనం ఉండాలి.